ఇక హోంమంత్రి గారు ఉన్నారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద దుమ్మెత్తి పోద్దామా, ఎవరిని మాట్లాడదామా అనుకుంటున్నారే తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా దిగజారిపోయింది, మహిళల మీద ఎలా అఘాయిత్యాలు అవుతున్నాయి, ఏ విధంగా మనుషులు చనిపోతున్నారు తోపులాట్లో పోలీసుల నిర్లక్ష్యం వల్ల, వీళ్ళకి కంట్రోల్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి వాళ్ళని హోంమంత్రిగా పెడితే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారో ఒకసారి మీరే ఆలోచించి యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా కోరుకుంటున్నాను. అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నాం. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితేమో మా గొప్పతనం 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఇట్టి పరిస్థితులను కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబానందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్న, పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు. అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే, దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వాయిస్ రికగ్నిషన్ గానీ, వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం గానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం. ఎక్కడైనా కుట్ర కోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్ర కోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్ర కోణం ఉందని మేము మాట్లాడకూడదు. మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం. కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వెనుకడే ప్రసక్తి లేదు. భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం.
మరి టీటీడీ చైర్మన్ గారు చెప్పిన తర్వాత కూడా అధికారులలో లేదండి, మీరు అన్నది నిజంగా టీటీడీ చైర్మన్ గారు ముందుగా నివేదిక ఇచ్చింది. మా అధికారులు కనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో మన సీఎం గారు వస్తున్నారు, ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుకాడం. అదే విషయం చెప్తున్నాను కదా సార్, నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యతారహితంగా ఎవరైనా పనిచేస్తుంటే, బాధ్యతారహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇదేది దాచేస్తే దాగేదేం కాదు కదా. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది ఎవరు బాధ్యతారహితంగా పనిచేశారన్నది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఇది. దయచేసి అటువంటి బాధ్యతారహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా, అది కింద స్థాయి వ్యక్తి, పై స్థాయి వ్యక్తి, ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.